నాన్న తాళూకు వేయండు. అమ్మా జానకి ఫోన్ చేస్తుంది. హలో జానకి. హలో రాఘవ, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నా జానకి. మీ డాడీ లేడా? లేదు రాఘవ, నాన్న ఇప్పుడే తాళ్ళకి వెళ్ళిండు, అందుకే కాల్ చేసిన. ఆంటీని ఏమన్నాడట నాన్న? జానకి మీ నాన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట. నిన్ను కలిసినా నీతో మాట్లాడినా మీ నాన్న నా సంగతి చెప్తారట. అబ్బా, అప్పటికి నేను నాన్నకు చెప్తూనే ఉన్నా, ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండా. ఆంటీ ఏమైనా బాధపడుతుందా? బాధపడదా చెప్పు. అదేమంటుంది, నాకు ఒక్కగానొక్క కొడుకురా, నేను ఏమైనా చేస్తే నా పరిస్థితి ఎట్లా అని చెప్పేసి అమ్మ ఘోరంగా భయపడుతుంది. అంతే రాఘవ, నాన్న అట్లనే మాట్లాడతాడు కోపంలో, కానీ ఆంటీ నేను పెన్షన్ పడకని చెప్పు. జానకి ఇట్లా కోపంలా వాళ్ళ ఇంటి మీదకి వచ్చి అట్లా మాట్లాడితే ఎట్లా చెప్పు? కరెక్టేనా? కరెక్ట్ కాదు రాఘవ, నాన్న నేను వద్దని చెప్తున్నా కూడా మీ ఇంటికి వచ్చిండు. నేను ఎవరికి చెప్పాలి చెప్పు? ఎవరికి చెప్పట్లేదు. ఏమో జానకి, నాకు కూడా ఏం చేయాలో అర్థమవుతలేదు. ఈ ఫోన్లో మాట్లాడేందుకు కానీ ఖాళీగా ఉంటే ఒకసారి కలుద్దాం రారాదు? సరే రాఘవ, కలుద్దాం. నాన్న తాళ్ళకి వెళ్ళిండు కదా, రావడానికి చాలా టైమే పడుతుంది. ఓకే జానకి.